టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దాడి చేశారంటూ మోహన్ రావు అనే వ్యాపారి తిరుపతి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. మోహన్ రావు కారు విడిభాగాల దుకాణం నడుపుతున్నారు. మోహన్ రావు దుకాణంలోకి వెళ్లి యజమాని స్థానంలో కూర్చుని షాపు వదిలేసి వెళ్లిపోవాలంటూ కర్రలతో దాడి చేస్తూ బెదిరింపులకు పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు వెలుగులోకి రావడంతో భూమన అనుచరుల దౌర్జన్యాలు బయటపడ్డాయి. కేసు పెడితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేతల అండతో వ్యాపారం చేయనీయకుండా అడ్డుకుంటున్నారని మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నేను గత 18 ఏళ్ళుగా కార్డ్ కార్డ్స్ ఫీల్డ్లో ఉన్నాను. నేను సపరేట్గా నా సొంతగా షాప్ పెట్టుకున్నాను 1 సంవత్సరం కింద. పెట్టుకుంటే చైతన్య యాదవ్, సాయి రాకేష్, యశ్వంత్ రెడ్డి అనే వాళ్ళు ముగ్గురు వచ్చేసి షాప్లో పార్ట్నర్షిప్ తీసుకునేసి మళ్ళీ నన్ను కొట్టి బయటకు వేసేసి ఈ నెల 3వ తారీఖున పిలిచి రాత్రిపూట కొట్టేసి బెదిరించారు. మళ్ళీ ఏదైనా కేసు పెట్టినా మిమ్మల్ని ఏ రకంగా చేయాలో మాకు తెలుసు అది ఇది అనేసి బెదిరిస్తూ ఉన్నారు. దీని మెయిన్ సూత్రధారు వచ్చేసి వైసీపీకి సంబంధించిన చైతన్య యాదవ్, సాయి రాకేష్, యశ్వంత్ రెడ్డి. ఈ ముగ్గురు వల్ల నాకు ఏ టైంలో అయినా ప్రాణహాని ఉంది.